సార్ ఒక 22 ఇయర్స్ నుంచి ఒక స్కూల్ రన్ చేస్తున్నారు. యెస్. మీకు తెలుసు అక్కడ లోటుపాట్లు కూడా మీకు బాగా తెలుసు. యెస్. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా వచ్చారు. ఈ ఫుడ్‌కి సంబంధించిన విషయాలలో చాలా అవకతవకలు జరుగుతా ఉంటాయి సార్. Yes. చీప్ క్వాలిటీది పెట్టి పిల్లల్ని కూడా ఇబ్బందులు పెట్టే వీడియోస్ చాలా చూసాం మనం. ఈ మధ్య మీరు వాటిల్లో నిజంగా చెప్పాలంటే కొంత మార్పుని తీసుకురాగలిగారు. యెస్. వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ చూసినప్పుడు లేకపోతే అక్కడ ఉన్న పిల్లల పరిస్థితి చూసినప్పుడు మీ గుండె కలిచివేసిన సన్నివేశం ఏదన్నా అనిపించిందా సార్? ఈ మధ్య కాలంలో మీరు రౌండ్స్ వేస్తున్నారు కాబట్టి. బిఎన్ ఫ్రాంక్లీ నేను ఓపెన్గా మాట్లాడుకుంటే నా స్కూల్లో కూడా చిన్న హాస్టల్ రన్ చేస్తున్నాను. ఓకే. ఒక 110 స్టూడెంట్స్ ఉంటారు. అది 10th క్లాస్ పిల్లలు చదువుకోవడానికి పల్లె ప్రాంతం మాది. వాళ్ళకు ఆ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి వెళ్ళి రావడానికి 2-3 అవర్స్ వేస్ట్ అవుతుందని ఉద్దేశంతో చాలామంది వాళ్ళ కోసమని స్పెషల్గా చేసామన్నమాట. వంట వాళ్ళది మెయిన్ పాత్ర ఉంటుందండి దీంట్లో. అట్ ద నెక్స్ట్ టైం మనం ఇచ్చే వస్తువుల మీద ఆ ఓనర్స్ కానీ వాళ్ళు ఇచ్చే దాని మీద ఆ ప్రామాణ్యాలు అన్నీ కూడా మంచిగా ఉండేదాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది నాణ్యత ముఖ్యంగా. ఆ బేసిస్లో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తా నాణ్యమైనటివి దాదాపు మంచి బియ్యం 52-53 రూపాయల బియ్యం కొంటాం మేము. మంచిగా ఆయిల్ అన్నీ మంచి క్వాలిటీ అన్నీ మెయింటైన్ చేస్తాం. చేసేవాళ్ళు మంచిగా లేకుంటే ఎన్ని ఇస్తే ఏం లాభం? అట్ దట్ టైం మనము మా హాస్టల్లో వంట చేసేవాళ్ళు ఒక కపుల్ ఉన్నారు. మేము ఖచ్చితంగా మా వైఫ్ డైలీ అక్కడి నుంచి పైనుంచి క్యారియర్ తెప్పించుకుంటాము. మేము అదే తింటాం. కూరలు అన్నీ టేస్ట్ చేస్తాం. నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా తెప్పిస్తాను. ఒకవేళ ఆ పరిస్థితులలో ఒక 2-3 సార్లు నాకు నచ్చలే. కొంచెం ఓపెన్గా చెప్తే కన్నా ఈ పప్పు పచ్చి స్మెల్ రావడం, దాన్ని ఆ పోపు పెట్టే విధానంలో కొన్ని మార్పులు, కొన్ని జాగ్రత్తగా చేయాలి. ఇట్లా చేయకపోవడం అనిపించి మా ఇంట్లో వంట చేసే ఆవిడను నేను హాస్టల్కి షిఫ్ట్ చేశాను వాంటెడ్లీ. ఓకే. మా ఇంట్లో వంట చేసే ఆమెను హాస్టల్కి పంపించాను. చాలా బాగా చేస్తుంది లక్ష్మమ్మ అని ఒక ఆవిడ. ఆమెను తీసుకెళ్ళి మా హాస్టల్లో వంట చేయించాను ఆమెతో. ఇప్పటికి ఆమె కంటిన్యూ అవుతా ఉంది. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు వంటలు. మేము తెప్పించుకొని తింటా ఉన్నాం. అట్లా నా ఉద్దేశం ఏంటంటే ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే నాకు వంట మీద మంచి అనుభవం ఉంది. ఏ విధంగా చేస్తే ఏ విధంగా వస్తుంది టేస్ట్ అనేది నాకు కొంచెం అవగాహన ఉంది. ఆ పరిస్థితుల్లో నేను ఎక్కడైనా ఒక హాస్టల్స్కు, మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్వాడీ సెంటర్స్కు ఇట్లా వెళ్ళినప్పుడు బాగా చేసే పరిస్థితులలో కొంచెం నాణ్యత లోపం వల్ల దాదాపండి ఒక 47 రూపాయల 67 పైసలు పోస్ట్ మెట్రిక్ పిల్లలకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది వితౌట్ రైస్. ఓకే. 2 సార్లు చికెన్ ఇవ్వాలి వీక్లీ. చికెన్ ఉన్నప్పుడు ఎగ్ ఉండదు, మిగతా టైంలో ఎగ్స్ ఇవ్వాలి డైలీ. ఎందుకు 47 రూపాయల 67 పైసలు సరిపోవు అనేది నా వాదన. చేయొచ్చండి. అట్ ద సేమ్ టైం ఆ రుచి చేసే విధానంలో తేడాలు ఉంటాయి. అవన్నీ కొంచెం మనసు పెట్టండి అమ్మా, ఇష్టంగా చేయండి. మన పిల్లలు అనుకుంటే మనం ఇష్టంగా చేస్తాం అనే విషయాల మీద నేను ఆర్గ్యూ చేస్తా, వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళకి చెప్పడము, చేపించే విధానంలో మార్పులు తేడం. ఈ డబ్బులు సరిపోవు అంటే కనుక దాన్ని ఒప్పుకోకపోవడం, నేను దాన్ని ఎన్హాన్స్ చేయమని మా జగన్మోహన్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రి గారిని మేము వివరించాము. ఇవన్నీ కూడా జరుగుతాము. ఎన్హాన్స్ చేస్తే ఇంకా ఇంకా మంచి నాణ్యతమైన భోజనాలు ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అట్లా ఆ విషయాలలో అప్పుడప్పుడు బాధేస్తుంది. ఎందుకు పిల్లలు తల్లిదండ్రులు వదిలేసి వస్తారండి హాస్టల్కు? చదువులు మంచిగా ఉండాలి. అవన్నీ పక్కన పెడితే ముందు ఫుడ్ ఇంపార్టెంట్. అవి ఉంటేనే కదండి చదువులు వచ్చేది, పిల్లలు ఆటలాడుకునేది, వాళ్ళ యాక్టివ్గా ఉండేది, వాళ్ళ శారీరక దారుఢ్యత బాగా పెరిగేది. ఇట్లాంటి పరిస్థితులలో ఒక అరకులో ఒక స్పోర్ట్స్ హాస్టల్ ఉంది. ఇది ట్రైబల్ స్పోర్ట్స్ హాస్టల్ ఏపీ స్టేట్ మొత్తానికి గాను అరకులో ఉంది. వెళ్ళాను నేను అక్కడికి. నాన్ వెజ్ అండి, ఈవినింగ్ టైం. నాన్ వెజ్ అని చెప్పినారు కదా అని రోజు చేపలు చేయడం మొదలుపెట్టాను. నాన్ వెజ్ అంటే చేపలు కాదు కదండి. ఒకరోజు చికెన్, ఒకరోజు నాన్ వెజ్, చేపలు కూడా ఇవ్వదు. చేపలు ఏమంటే చీప్ అక్కడ, అవి పెడతా ఉన్నారు. వాళ్ళు పిల్లలు ఆడుకునే వాళ్ళండి మంచిగా. వాళ్ళు స్పోర్ట్స్ హాస్టల్ది, వాళ్ళు స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్. వాళ్ళ శరీర దారుఢ్యత ఉండాలంటే ఖచ్చితంగా మంచి ఫుడ్ ఉండాలి. డైలీ నాన్ వెజ్ ఉంటుంది. వాళ్ళు రోజు చేపలు చేసి మొదలు పెట్టడం గట్టిగా అరిచి వచ్చాను. వాళ్ళ హెడ్కి అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇది కాదండి, వీక్లీ 1-2 చేపలు, ఒక 2 చికెన్, ఒక 2 మటన్. వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఇస్తారు. ఓకే. అవి మీరు చేయొచ్చు కదండి. ఇట్లా చేయడం అన్యాయం కదా పిల్లల్ని. ట్రైబల్స్ అని చెప్పేసి వాళ్ళని మనం ఎక్కడో దూరంగా ఉంది హాస్టల్, ఎవరు వస్తారు ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరులే అంటే కష్టం కదండి. నేను ఆ వీడియో కూడా ప్రమోట్ చేశానండి ఫుడ్ కమిషన్లో. చూశాను. అది తప్పు కదండి. అది ఆ పరిస్థితులలో అట్లా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాం. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే
ఇది ఈ వీడియోస్ పెట్టడము ఇవన్నీ ఏదో కొంతమంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, ఏదో ట్రెండ్ క్రియేట్ చేయాలా, ఆయన పబ్లిసిటీ కోసం. ఇంకోటి నాకెందుకండి పబ్లిసిటీ, నాకేం అవసరం? లోపాలను ఎత్తి చూపుతాం. అవసరం మంచి- లేదు. మంచి పని సార్ అది. లోపాలు ఎత్తి చూపిస్తా ఉన్నా. ఇంకొకరు చేయాలంటే భయపడాలా, తప్పు చేయాలంటే. ఎక్కడ ఈ యూట్యూబ్లలో సోషల్ మీడియాలలో పెట్టి మమ్మల్ని మేము అవమానానికి గురైతామేమో అనే భావన కలగాల అని ఒక మంచి ఇంటెన్షన్తో చేస్తున్నాను నేను. అంతేగాని నా స్వార్థం ఏం లేదు అక్కడ. నాకేం వస్తుందండి? నేను ఇంట్లో కూర్చుని నా జీతం నాకు ఇస్తారు, నేను హ్యాపీగా తిని పడుకోవచ్చు, సమస్య కాదు. కానీ ఎందుకు తిరుగుతా ఉన్నా? నేను ఇచ్చిన ఒక మంచి పొజిషన్ను దాన్ని యూటిలైజ్ చేసి నా వల్ల ఏం జరగాల, ఏ విధంగా ప్రభుత్వానికి మంచి పేరు రావాలా, పిల్లలకు చేరేది చేరాలా, వాళ్ళ మెనూ ప్రకారం జరగాల, డివియేషన్ జరగకూడదు. అది రైట్ కదండి, వాళ్ళ రైట్ Yeah, వాళ్ళు definitely, సాధించుకోవాలంటే వాళ్ళకి తెలియజేయాలా. భయపడిచ్చి బెదిరించి పిల్లల్ని ఏం సాధిస్తారండి ఎవరు కూడా? తప్పండి, ఇది తప్పు, 100% తప్పు. ప్రతి ఒక్కరికి నేను ఇదే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మార్పు అవసరం, మార్పు రావాలి. మంచిదండి, పిల్లలకు మంచి భోజనాలు పెడితే ఇంకా మన సొంత డబ్బులతో పెట్టాలా, మనం అయితే కనుక ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. నేను ఎక్కడికి పోయినా కానీ పిల్లలకి ఏమైనా చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడము, చాక్లెట్లు ఇవ్వడము, అవి ఇవి అయినా ఇవ్వడము, ప్రైజ్లు ఇవ్వడము, అదొక తృప్తి అండి. పిల్లలు ఎంత గొప్ప మాట్లాడుకుంటారు. కొంతమంది నాకు కామెంట్స్లో ఉంటాయండి, మాకు పలానా టైంలో నేను పలానా హాస్టల్లో ఉన్నా సార్, ఒక పెంచలయ్య గారు అని చెప్పి ఒక వార్డెన్ ఉండేవాళ్ళు, చాలా బాగా చూసుకునేవాళ్ళు, ఆయన బాగా మాకు మంచి భోజనాలు పెట్టేవాళ్ళు అని చెప్పేసి. ఆ క్రెడిబిలిటీ కావాలి కదండి మీకు. డెఫినెట్గా కావాలంటే మీరు మంచిది కదండి. ఏమవుతుంది చెప్పండి? వాళ్ళకే పెట్టమంటా ఉన్నాం. మనం ఏమన్నా మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చి పెట్టమనిలే. ఎన్హాన్స్ చేయలేదు, డబ్బులు సరిపోవడం లేదంటా ఉన్నారు. సార్. ఈ డబ్బులు సరిపోలేదు అనే పదానికి ఇన్ని జిల్లాలు తిరుగుతున్నారు కదా, మీరు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎక్కువ అవినీతి ఎక్కడ జరిగింది, ఏ జిల్లాలో జరిగిందంటే ఎక్కడైనా కనిపించిందా మీకు? చాలా వరకు ఫుడ్ విషయంలో చాలా మార్జిన్ ఉంటుంది కూడా వాళ్ళకి. ఎస్ అవినీతి ఆ వర్షన్. ఒక్క నిమిషం అండి, నేను ఈ సరిపోవడం లేదు, అటెండెన్స్ 100% వేస్తూ ఉన్నారండి ప్రతి హాస్టల్స్లో. హాలిడేస్ అనేటివి ఉండవు వాళ్ళకు. ఓకే. క్రిస్మస్ హాలిడేస్కు ఉంటాయి, అటెండెన్స్ ఉంటుంది. జనవరి 1 అటెండెన్స్ ఉంది, ఎందుకంటే అర్లియర్ జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఓకే. మరి ఫుల్ అటెండెన్స్ ఎట్లా వేసారండి? మీరు ఇంటికి వెళ్ళారు కదా పిల్లలు, ఆ డబ్బులు ఏమైంది? ఓకే. సరే, నేను అడగడం లేదు ఆ విషయం. అది డెప్త్కు పోయి ఇంకా భూతద్దం పెట్టి ఎతికితే చాలా దొరుకుతాయి మాకు. కానీ నేను అడగడం లేదు ఆ విషయం. ఆ డబ్బులు ఇట్లా చేసుకోండి, పిల్లలు ఇంకా ఎక్కువ పెట్టచ్చు, ఇంకా మంచిగా చేయొచ్చు. ఒక స్కూల్కి వెళ్తే నేను ఎన్టీఆర్ డిస్టిక్లో లేని వర్షన్, వాళ్ళకు సాంబార్ లేదండి ఆ రోజు. ఒక టమాటా కర్రీ పెట్టారు, చట్నీ పెట్టారు, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ పెట్టారు. వాళ్ళకి లేదు సాంబారు, కానీ ఇస్తూ ఉన్నారు ఆడ. ఎందుకు ఇస్తూ ఉన్నారమ్మా మీరు అంటే, పిల్లలు బాగా ఇక్కడ తిని స్ట్రెంత్ బాగా ఉంటే మాకు మేలే కదా, మాకు డబ్బులు వస్తాయి కదా. తక్కువ, ఇప్పుడు 1000 మంది పిల్లలు ఉన్న దగ్గర 100 మంది తింటే నష్టం వస్తుంది నీకు. అదే 700, 800, 900 మంది తింటే వాళ్ళు ఎక్కువ మంది తింటే అని ఆమె చెప్పిన సమాధానం నాకు ఆశ్చర్యానికి గురయ్యాను. అరే కరెక్టే కదా, లాజికే కదా ఇది. చూడండి వాళ్ళకున్న ఇది, పిల్లలు ఎంతమంది ఎక్కువ మంది తింటా ఉంటే మనకు అంత చేస్తాం మనం, ఆ డబ్బులు వచ్చే డబ్బుల్లో మనకు మిగిలేదానికి ఆస్కారం ఉంది కదా అనేది ఆమె వాదన. నాకు ఐ అప్రిషియేట్ హర్ యాక్చువల్లీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆల్సో. ఎందుకంటే చూడు చాలా బాగుంది, చూడు థాట్. అట్లాంటి సందర్భాలలో మీరు ఆబ్సెంటీస్ వేసుకుంటూ అటెండెన్స్ చేస్తూ ఉన్నారు, మంచిగా చేసుకోండి. సరే ఏముంది, చిన్న చిన్న మనకు ఎన్హాన్స్ చేస్తారు, ఆ విధంగా జరుగుతుంది. కోఆపరేట్ చేయండి, ఏం పెద్ద విషయం కాదు. పిల్లలతో పనులు చేపించడము, వాళ్ళతో పూరిలో తీయడము, ఫైన్స్ కలెక్ట్ చేయడము హాస్టల్స్లో, ఇవన్నీ ఎక్కడ యాక్ట్ లేదు కదండి, మీకు ఏం జీవో లేదు కదా. మీరు వై ఆర్ కలెక్టింగ్ ద ఫైన్స్, మీకు ఆ రైట్ లేదు, చేయకూడదు, తప్పది. అట్లాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా అట్లా హాస్టల్స్లో రెక్టిఫై చేసేదానికి ఆస్కారం ఉంది, చేస్తూ ఉన్నా జరుగుతుంది కూడా. నెక్స్ట్ మీరు అన్నట్టుగా ఏ జిల్లాలో బాగుంది అని చెప్పారు. నాకైతే ఇప్పటి వరకు ఏ జిల్లా సాటిస్ఫైడ్గా లేనండి. ఓకే. బిఎన్ ఫ్రాంక్లీ. నెక్స్ట్ ఒక 6 నెలలు 1 year తర్వాత మీతో ఇలాంటి ఇంటర్వ్యూ సందర్భం జరుగుతుంది. అప్పటికేమన్నా నేను టైం ఇచ్చారా సార్ అన్ని జిల్లాలకి? 100% అండి. 10 months అయింది ఇప్పటికి. నేను ఎక్కడ కూడా నేను కేసులు పెట్టలేదు, ఎక్కడ ఫైన్ వేయలేదు, ఎక్కడ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు, ఎక్కడ సస్పెన్షన్కు నేను రికమెండ్ చేయలేదు కదండి. 10 months అయింది. 577 విజిట్ చేశాను, 26 డిస్ట్రిక్ట్స్ తిరిగా. ఎక్కడ నేను జరిగాయి. ఒక 4 రేషన్ షాప్ డీలర్స్ను సీజ్ చేయించాను, ఒక అంగన్వాడీ వర్కర్ను డిస్మిస్ చేయించాను. అంటే ఆ పరిస్థితులు అక్కడ అంతవరకే. దాని తర్వాత నేను అంతా రెక్టిఫై చేసుకోండి అని నాకు ఎంత నెగిటివ్గా, ఈయన ఏమి చేయలేడు, ఏమీ చేత కాదు, ఇతను ఊరికే షో చేస్తూ ఉన్నాడు అని ఎంత నెగిటివ్గా నా మనసు నొచ్చుకునే విధంగా ఎంతమంది నాకు కామెంట్లు పెడతా ఉంటారు. అయినా కానీ ఐ డోంట్ కేర్. వాళ్ళకు ఒక టైం ఇవ్వాలి. వాళ్ళ కడుపు కొట్టడం అనేది ధర్మం కాదు. సస్పెండ్ చేస్తే ఏందండి, ఒక 6 నెలలు సస్పెండ్ చేస్తారు. మనకు వాళ్ళ ఎస్ఆర్లో సర్వీస్ రికార్డులో ఎంటర్ అవుతుంది. రేపు పెన్షన్లప్పుడు ఇవ్వరు, సతాయిస్తారు. మీకు ఇది రెడ్ మార్క్ ఉంది,
దీన్ని బేస్ చేసుకొని మీకు పెన్షన్ ఇప్పుడు ఇవ్వలేమని చెప్పి చాలా ఇబ్బందులు గురవుతాయి. ఆ ముసలి వయసులో వాళ్ళు పడే బాధలు నాకు శాపమే. ఎందుకంత అవకాశం ఇద్దాం, మార్పు తెద్దామండి, తెద్దాం. తప్పదన్నప్పుడు తప్పదు, అది వేరే విషయం. విజిట్స్ అన్ని కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఒక 50% వెళ్తుందండి, ఒక 50% వెళ్ళదండి. ర్యాండమ్గా వెళ్తూ ఉంటాం మేము. ఆ సందర్భాలలో మేము కొన్ని లొకేషన్ పెట్టుకొని డైరెక్ట్ వెళ్ళిపోతాం. కొన్ని ఎవరు అధికారులు మీరు మా వెనక రండి అని చెప్పి వెళ్ళిపోతాం మేము. వాళ్ళు అంతవరకు వాళ్ళు మాకు చూపిస్తే మేము వాళ్ళకి చూపిస్తాం. అట్ ద సేమ్ టైం నాకు వచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని పలానా దగ్గరికి వెళ్ళాలని లాస్ట్ మినిట్లో చెప్తాం మేము ఆ ఊరికి వెళ్ళినప్పుడు. అట్లా ర్యాండమ్గా వెళ్తూ ఉంటాం. సర్ప్రైజ్ విజిట్స్ వెళ్ళాలా, ఒక కామన్ మ్యాన్ లాగా వెళ్ళాలంటే నాకు కాదు కదండి. నాకు థ్రెట్ ఉంటుంది, నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంతోమంది ద్వేషిస్తారు నన్ను, కోట్ల మంది ఆశీర్వదించినా ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు నన్ను, ఎందుకంటే వాళ్ళకి జరిగిన ఇబ్బందుల వల్ల, నా వల్ల. అటువంటిప్పుడు నాకు కూడా నేను ఒక్కరిని లింగని పోతే ఆడ లేనిపోయిన తలనొప్పులు, అది ఒక అవమానం, రాష్ట్రానికి పెద్ద అది ఒక నెగిటివ్నెస్ వస్తుంది. అది కాదు కదా. నాకు ఒక సిస్టమ్ ఉంది, నాకు సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళంతా రావాలా. నేను ఎక్కడంటే రూట్లోకి వెళ్ళినప్పుడు ఎవరంటే వాళ్ళు కలుస్తూ ఉంటారు నాకు దారిమడే. ఒక అంగన్వాడీ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పీడీ సిడిపి ఉండాలి. నెక్స్ట్ ఒక హాస్టల్కి వెళ్ళేటప్పటికి ఆ నెక్స్ట్ ఆ పక్కనే నాకు దానికి సంబంధించిన డీడీలు కానీ కోఆర్డినేటర్ కానీ వాళ్ళు ఉండాలి, డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు. ఆ నెక్స్ట్ ఒక రేషన్ షాప్ వస్తుంది, దానికి సంబంధించిన డిఎస్ఓ ఉండాలి. ఆ నెక్స్ట్ ఇంకొక మాతృవందన యోజన, పిఎం మాతృవందన యోజన ప్రోగ్రామ్ సంబంధించిన గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళకి సంబంధించి మాట్లాడాలంటే డిఎంహెచ్ఓ ఉండాలి. ఇట్లా వాళ్ళందరూ నా వెనకబడి తిరుగుతూ ఉంటారు. అందరినీ 2 days 3 days ఉంటాయి మాకు. తర్వాత రివ్యూ పెడతాం, లోటుపాట్లన్నీ వివరిస్తాం జాయింట్ కలెక్టర్ గారికి, ఎందుకంటే కన్సల్ట్ పర్సన్ ఆయన. జాయింట్ కలెక్టర్ గారికి అన్ని వివరిస్తాం. ఈ విధంగా 26 జిల్లాల్లో జరిగినాయి. అందరికీ నేను ఒక పరిచయం లాగా, ఒక కూల్ వేవ్లో అందరినీ నేను మాట్లాడుకొని అందరికీ నేను వివరించడం జరిగింది. దాదాపు ఒక 30-40% మార్పు వచ్చిందండి. అదేనండి మీ సోషల్ మీడియాను అందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక మంచి వ్యవస్థకు నాంది పలికే సందర్భం అండి ఇది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని దానికి సంబంధించిన లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక మాకు వీడియో రూపాలలో పెడితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. 2-3 సస్పెన్షన్లు ఇటువంటి ఏర్పడినాయి అంటే కనుక ఇంకొకరు భద్రంగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు అంతా డేటాస్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. ఆ గ్రడ్జితోనో ఇంకొకతో మమ్మల్ని తప్పుతో పట్టియద్దండి ఎవరు కూడా. చాలా పర్ఫెక్ట్గా మేము నీతి నిజాయితీ చేస్తూ ఉన్నాం, మంచిగా చేస్తూ ఉన్నాం, చేయాలనే ఒక పట్టుదల. దానికి అందరూ కూడా కోఆపరేట్ చేసి జాగ్రత్త చేస్తే 100% న్యాయం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.